హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సాక్షిలో ఒక కథనం అయితే వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ టిఫిన్ మంగళగిరిలో చేస్తారు, లంచ్ పలమనేరులో చిత్తూరులో చేస్తారు, డిన్నర్ హైదరాబాద్లో చేస్తున్నారు అని చెప్పి ఒక వార్త అయితే ప్రచురించడం జరిగింది. దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ మీరు చూసే ఉంటారు సాక్షికి సంబంధించినటువంటి కథనం. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో టిఫిన్ చేస్తున్నారు, చిత్తూరులో లంచ్ చేస్తున్నారు, డిన్నర్కి వచ్చేటప్పటికి హైదరాబాద్కి వెళ్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు ప్రజాధనాన్ని చాలా దారుణంగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటారు సార్? పని జరుగుతుందా లేదా? దానివల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది? ఆయన చేసే పని ప్రతి పనికి క్యాంప్ ఆఫీస్ విజయవాడలో ఉంటే ఒక 50 మందిని పెట్టుకోవచ్చు. 5 శాఖలు ఒక్కో శాఖ 10 మందిని స్టాఫ్ను పెట్టుకోవచ్చు. లగ్జరీ జీవితం గడపవచ్చు. 10 వెహికల్స్ వాడచ్చు. తృణప్రాయంగా చివరికి ఆఫీస్ని షిఫ్ట్ చేసుకుని మంగళగిరి ఆఫీస్లో సొంత డబ్బులు పెట్టుకున్నాడు. ఉన్న స్టాఫ్ కూడా ఆయన జీతాలు ఇస్తున్నాడు. ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా తీసుకోవట్లా. ఈ విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను నేను. 2, తనకొచ్చే జీతం కూడా ఎమ్మెల్యే ద్వారా 10 మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. వీళ్ళకి సిగ్గు శరం ఉంటుందా? సిగ్గు శరం, మానవత్వం, మర్యాద ఏమైనా ఉంటుందా? తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు కరిగించేసేసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి అయితే వీళ్ళు మాట్లాడొచ్చా? ఆయన ఇరు రాష్ట్రాలకి చెరో ₹1 కోటి ఇస్తే వాళ్ళ నాయకుడు ₹1 కోటి ఇచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. ఇరు రాష్ట్రాలకు ₹1 కోటి వరద బాధితులకి ఇచ్చారు. ఎక్కడో మత్స్యకారులకి, వలలకి, ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ఉద్దానంకి లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఎక్కడ సమస్య ఉంటే నేనున్నాననే ఆ భరోసా ఇచ్చే వ్యక్తిని ఇలా మాట్లాడొచ్చా? 2 రోజులు మరి సరే విమర్శించే వైసీపీ నాయకులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరదాల మాటను ఎందుకు పరిపాలన చేశాడు? తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళే మార్గంలో 14 కిలోమీటర్ల మధ్యలోనే చుట్టూ 100 సంవత్సరాలు పెరిగే చెట్లు, 50 నుంచి 100 సంవత్సరాలు పెరిగే చెట్లు కూడా కొట్టేశారండి. పరదాల మాటన పరిపాలన జరిగింది. మరి మీరు సంక్షేమ మాటను బటన్ నొక్కితే ఎందుకు మిమ్మల్ని కాదనుకున్న 150 నుంచి 11 సీట్లు పరిమితం చేశారు? దళితుడు డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని మీరు ఊరేగిస్తా తీసుకొస్తారే, వీ వాంట్ జస్టిస్ అనే శాసనమండలిలో ఉన్న వ్యక్తిని ఎందుకు చర్యలు తీసుకోలే? మా సిస్టర్ని వేధించొద్దు అని చెప్పినందుకు 14 సంవత్సరాల కుర్రాన్ని గడ్డి ఆవులు తగలబెట్టారే, దానికి మీరేం సమాధానం? లైంగిక వేధింపులు గురి చేసిన అనేక మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉన్నారు. నగ్నంగా అన్ని చూపించిన మాధవ్ లాంటి వ్యక్తిని పార్లమెంట్లో చూసిన వ్యక్తికి చర్యలు ఉండవు. మరి మీరు చేసిందేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా 36 కేసులు మీద లేవుగా. 16 నెలలు ఎప్పుడు జైలు జీవితం గడపలేదు కదా. ఆయన ఫ్లైట్కి వెళ్ళినా సొంత డబ్బులు పెట్టుకుంటాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళాలా, ఎక్కడ టిఫిన్ చేయాలని ఆయన ఇష్టం, సొంత డబ్బులు కాబట్టి. టైం టు టైం దిగాడా, పరిపాలన చేశాడా? గతంలో మీ 5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలు 10,000 కోట్ల రూపాయలు, ప్రపంచానికి 10,000 కోట్ల ప్రభుత్వ సొమ్ముని ఎవరి చేతిలో వెళ్ళి వాళ్ళందరినీ తాటతీస్తానని అంటే ఆ లిస్టులో ఎవరున్నారో వాళ్ళు విమర్శించిన వాళ్ళు ఆలోచించుకోవాలి. దాని మీద వార్త వేయాలి కానీ నిజంగా దాని మీద వేయరు కదా. ఇప్పుడు ఈయన పరిపాలన చేత కాదు, ఎక్కడ గెలవడని చాలా మంది రోజాలు, జోగి రమేష్లు, బోరగట్లు చాలా మంది అన్నారు. వీళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు? పోసాని వీళ్ళంతా ఏమైంది? తనే సమాధానం. ఆయన వర్కాలిక్, మిగతాలకి వీళ్ళంతా ఆల్కాలిక్. అందుకనే ఎక్సైజ్ కుంభకోణంలో అందరూ ఇల్లే కనపడతారు. ఈయన వర్కాలిక్, పని దైవంగా భావించే వ్యక్తి, ప్రజల కోసం మన పంచభూతాలను కాపాడుకునే వ్యక్తి. కాబట్టి ఎక్కడ టిఫిన్ చేశాడు, ఎక్కడ లంచ్ చేశాడు, ఇప్పుడు 5 జిల్లా ఎస్పీలతో మాట్లాడాడు, అటవీ శాఖ అధికారులతో మాట్లాడాడు. 5 ఏళ్లలో ఎంత చెట్లు నరికారు? 1,30,000 నరికారు. ఎవరు నరికారని సమాజానికి చెప్పాడు. ఈ సబ్జెక్ట్ పాపం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు రేపు ఎన్కౌంటర్ అవసరమైతే ఆయుధాలు ఇచ్చి అటవీ శాఖ అధికారులకి ఎవరైతే రెడ్ శాండిల్స్ కొడతారో ఎన్కౌంటర్ చేస్తారన్న భయం కూడా కలిగించాడు. మరి ఇవన్నీ భయం కలిగించినప్పుడు బాధ ఉండదా అండి హరీష్ గారు? ఆ బాధలో ఈ టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప ఇది మైండ్ గేమ్. కాబట్టి ఇవన్నీ చెప్పినంత మాత్రం ఆయన ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ప్రజల ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్, కస్టోడియన్ ఆఫ్ ఏపీ స్టేట్. ప్రకృతి సంపదను కాపాడుతున్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు? మంచి పరిపాలన అందిస్తున్నాడా లేదా? మన సంపదలు కొలగొట్టిన వాళ్ళని లోపలేస్తున్నాడా లేదా? పుష్పరాజుల్ని మోకాల మీద కూర్చోబెడుతున్నాడా లేదా? సమర్థవంతమైన గబ్బర్ సింగ్ లాగా ఆయన పాత్ర పరిపాలిస్తున్నాడా లేదా? మరి మీరు ఎందుకు చేయలేపారు? గత 5 సంవత్సరాల వైసీపీ నాయకుల పేర్లే అన్ని వినపడుతున్నాయి కదా. ఏ కేసులో ఉన్నా కానీ వాళ్ళే కనపడుతున్నారు కదా. కాబట్టి వాళ్ళకి ఏంట్రా బాబు, ఎంత డిఫేమ్ చేద్దాం ఉన్నా, ఎంత విడకూడదా ఉన్నా వీళ్ళ బృందం 15 సంవత్సరాలు అన్నారు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు లోకేష్ కూడా 15 సంవత్సరాలు అన్నాడు. మా కడుచూపు మేళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇది కనపట్ల. ఒకవైపు అంబటి రాంబాబు గారు
ఉచిత భోజనాలకు వెళ్ళి చాలా చక్కగా ఉన్నాయి భోజనాలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. మరి దీన్ని బట్టి ఏమనుకోవాలా చెప్పండి? ఏ రకంగానూ దొరకట్లా. ఏ రకంగానూ దొరకట్లా. సమర్థవంతమైన పరిపాలన ఎవరి శాఖలో వాళ్ళు పనిచేసుకున్నారు. ఒకరి శాఖలో ఒకరు జోక్యం చేసుకోవట్లా. ఈ 18 నెలల పాలనలో అద్భుతమైన పరిపాలన ప్రజలకి చూపిస్తున్నారు. గతంలో ఎవరు చేయని విధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజాయితీతో పనిచేస్తాడు. ఎక్కడికి వెళ్ళాము ఏంది అనేది కాదు, ఎప్పుడు వచ్చాము అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదని సినిమాలో డైలాగ్ ప్రకారం సమర్థవంతమైన పరిపాలన ద్వారా ప్రజలని ఆకర్షిస్తున్నారు లేదా, ప్రజల్ని అప్రిషియేట్ చేస్తున్నారు లేదా అనేది చూడాలా. నిన్నటి నుంచి అన్ని పేపర్లు చూడండి, అన్ని ఛానల్స్ చూడండి, ఎవరు ఉన్నాయి మొత్తం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే. గత 5 సంవత్సరాలు ఎంత అరాచకం చేశారు, 130,000 చెట్లు నరికారు అని చూపించాడు. ఎవరు చెప్పలేదే. 10,000 కోట్ల సంపదను దోచేశారని చెప్పారు. మీరు వేరే వృత్తి చేసుకోండి కానీ ఇట్లా చేస్తే మీ ఆస్తులు జప్తు చేద్దాం అన్నారు. రాబోయే 1 year మీ మీద ఆపరేషన్ అన్నాడు. ఆపరేషన్ కగార్ లాంటిదే. నక్సల్సే వచ్చేసారు బయటికి. మీరెంతా వెంకటేశ్వర స్వామి చింతనున్న ఈ ప్రపంచంలో ఎక్కడ లేని రెడ్ శాండిల్ని ఇచ్చేస్తే దైవ ద్రోహం చేసినట్టే. ఆయన రక్త తిలకం ద్వారా వచ్చిన ఈ రెడ్ శాండిల్స్ ఈ ప్రకృతిని కాపాడుకోవాలనేది చెప్పాడు. మీరు చేయలేదు, ఆయన చేశాడు. కాబట్టి ఆ యొక్క బాధ అనేది ఉంటుంది హరీష్ గారు. ఆ బాధతో ఫ్రస్ట్రేషన్స్ తో కూడిన మాటలే అయి తప్పితే 2 సంవత్సరాలు ఎప్పుడు మనకు ఒక్కడికి కూడా రాలేదు. ఇలా మీరు ఎన్ని సంక్షేమ మాటనా మీరు బటన్ నొక్కారు కదా. 151 నుంచి 175 వస్తాయి అనుకున్నారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా వైజాగ్ లో అన్ని ఓట్లు కూడా బుక్ చేసుకున్నారు కదా. ఎందుకు కాదన్నారు? ఎందుకు 11కే పరిమితం చేశారు? ఈ 11 మంది కూడా ఎందుకని అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? ఈ పాత్ర కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కూడా ఎవరు జనసేన చూస్తుంది ఇక్కడ. కాబట్టి ప్రజలకి ప్రజాస్వామ్యంలో మీరు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజల తరఫున మాట్లాడటానికి అసెంబ్లీ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. మీరు అర్థమైందా? జీతాలు ఎమ్మెల్యేకి సంబంధించిన అన్ని హోదాలు తీసుకుంటున్నారు. మీరు పరిపాలనలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా అసెంబ్లీ ఒక అద్భుతమైన అవకాశం, శాసన మండలి, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. ఇది చేయకుండా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎంత విమర్శిస్తారో అంత అధికారం దూరంగానే ఉంటుంది వీళ్ళకి. నేను మళ్ళా చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు ఉన్నంత వరకు మరలా వైసీపీ అధికారులు రావటం కష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసినంత కాలం, ఆయన పేరు వాడుకుంటూ వాళ్ళ రాజకీయాలు చేసినంత కాలం వాళ్ళ అధికారంలోకి రారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అయితే అది జరగదు అని చెప్తున్నారు. సో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.